ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, శివశక్తిలోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఎలీషా సత్యమరాజు అంట. ఎలీషా సత్యబాబు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక వీడియో పెట్టాడు. ఏమిటంటే, యాకోబుకి 7 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు ఎలా పెట్టారు? అసలు ఇది ఎక్కడ సంభవమేనా? మనుషులు అన్న వాళ్ళకి సంభవం అవుతుందా? కాబట్టి బైబిల్ మొత్తం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. కాబట్టి బైబిల్ మొత్తం తప్పు అని ఇక్కడ ఒక వీడియో చేసి ప్రజల మీదకి వదిలారు. అయితే క్రైస్తవులకి బైబిల్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి క్రైస్తవులు ఎవరు పట్టించుకోరు. కానీ సమస్యలు ఎవరి దగ్గర అంటే, మన సోదరులైన హిందూ సమాజంకి సమస్య అవుతుంది. ఎందుకంటే కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆల్రెడీ క్రైస్తవం మీద హిందువులకి ద్వేషభావం, ఈర్ష్యభావం అనేది కలుగుతుంది, ద్వేషము కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే తప్పుడు బోధనలు బట్టి ఏం చేస్తున్నారంటే, హిందూ సోదరులు మనల్ని ద్వేషించడం మొదలవుతుంది. అయితే ఈ విషయమై కొంత పాస్టర్ జాన్ పాల్ గారు వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపించింది. నా వంతుగా కూడా కొంచెం ఈ విషయం మీద వివరణ ఇద్దామని ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను. అందుకోసమే ఈ వీడియో. అయితే ప్రియులారా, అతను లేవనెత్తిన అంశం ఏంటంటే, యాకోబు పద్దనరామానికి వెళ్తాడు. పద్దనరామానికి వెళ్ళిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు ఉంటాడు. 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తూ పిల్లలను అంటూ ఉంటాడు అని చెప్పాడు. కొంచెం పచ్చిగానే చెప్పాడు. ఓకే, కాదంటలేదు. ఓకే. అయితే ఈ యాకోబు అక్కడ పద్దనరామాలో పెళ్లి చేసుకున్న తర్వాత, లాబాను యొక్క కూతురుని పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు ఎలా పుట్టారు? ఇది ఎవరికైనా సాధ్యమేనా అని ఇక్కడ సహోదరుడు ఎలీషా సత్యబాబు గారు, ఎక్స్ పాస్టర్ అంట ఆయన. మరి ఎక్కడ పాస్టరు? నాకు తెలిసి ఆయన మాటను బట్టి అతను తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఆయనను ఎలీషా సత్యబాబు గారికి మేము ఇస్తున్న వివరణ ఏంటంటే, ఈ అంశం గురించి వివరణ ఏంటంటే, ప్రియులారా జాగ్రత్తగా విందాము. ఇప్పుడు ఆ వివరణలోకి వెళ్దాము. విషయం ఏంటంటే, ఈయన చెప్పిన అంశానికి మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఆదికాండం 28వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదికాండము 28వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, యాకోబు కొంచెం అక్కడ అన్నదమ్ములతో మధ్య ఇష్యూస్ వచ్చి, గొడవలు వచ్చి ఏం చేస్తాడంటే, యాకోబు అన్న అయిన ఏశావుని మోసం చేసినందుకు ఏశావు ఏం చేయాలనుకుంటాడంటే, యాకోబుని నా తండ్రి చనిపోయిన తర్వాత చంపుతాను అనే విషయం ప్రతిజ్ఞ చేసిన తర్వాత, ఆ విషయము ఆ యాకోబు తండ్రి అయిన రెబ్కాకి తెలిసి, రెబ్కా ఏం చేస్తుందంటే, నువ్వు నా తండ్రి ఆయన బెతీయేలు కుమారుడైన అన్న దగ్గరికి వెళ్ళు, ఆయన పేరు లాబాను, ఆయన అక్కడ ఉండు, మీ అన్న కోపం చల్లారిందాకా అని పంపుతుంది. అయితే యాకోబు ఈ విషయం విని, సరే తల్లి మాట జవదారిని బిడ్డ కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. పద్దనరామంకి వెళ్ళిన తర్వాత, పద్దనరామంలో లాబాన్ని కలిసిన తర్వాత, లాబాను మంచి కుశలో పరిగే అంతా ఇంట్లో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని, నువ్వు నా బంధువువి అని మంచి చేటలు అన్నీ అడిగి, ఏంది బాబు ఏంది సంగతులు అని అడిగి, తర్వాత ఏం చేస్తాడంటే, యాకోబుకి వచ్చే దారిలో పద్దనరామానికి ఊరు బయట ఉన్న దారిలో
యాకోబుకి లాబాను యొక్క కూతురు అనే ఒక ఆవిడ కనిపిస్తుంది, రాహేలు కనిపిస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోతాడు. ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ విషయం తీసుకెళ్ళి లాబాన్ దగ్గర చెప్పినప్పుడు, సరే నువ్వు వీడుండు, ఉండి నా దగ్గర పని చేయి, జీతానికి పని చేయి, 7 సంవత్సరాలు చేయి, 7 సంవత్సరాలు అయిన తర్వాత నీకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటే, ప్రేమ కోసము ఏం చేస్తాడంటే రాహేల్ కోసము ఏం చేస్తాడంటే అక్కడ లాబాను దగ్గర 7 సంవత్సరాలు జీతగాడిగా పనిచేస్తాడు. అంటే గొర్రెల కాపరిగా పనిచేస్తూ ఉంటాడు. ఈ లోపల గొర్రెల్ని గొర్రెల యొక్క మందల్ని ఏం చేస్తాడంటే డెవలప్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం మనకి ఎక్కడ చెప్తాడంటే ఆదికాండము 29వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు కానీ చూసుకుంటే, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొచ్చి అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టి తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము అన్నావా నేను. అతడు 4 దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతం కావాలో చెప్పమని యాకోబుని అడిగాడు. ఈ లాబాను సరే అడిగాడు. సరే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే, రాహేల్ని పెళ్లి చేసుకుంటానంటే, అబ్బాయి రాహేల్ని పెళ్లి చేసుకుంటా, నేను 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. దానికి లాబాను సమ్మతిస్తాడు. ఆ విధంగా 7 సంవత్సరాలు ఏమైందంటే, ప్రేమలో ఉన్నాడు కదా, కొద్ది దినాలుగా గడిచిపోయినాయి అని చెప్తాడు. చూడండి, అది 17వ వచనం చూడండి. యాకోబు రాహేల్ని ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ కోసం నీకు 7 సంవత్సరాలను కొలువు చేశాను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలను కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి ఆ 7 సంవత్సరాలు అతనికి కొద్ది దినములుగా తోసినాయి. 7 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు లాబాను దగ్గరికి వస్తాడు. మామయ్య గారు, నాకు మరి 7 సంవత్సరాలు అయిపోయిందిగా, రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా, చేస్తావంటే రైట్ నేను పెళ్లి చేస్తానని చెప్పి ఏం చేస్తానంటే, లాబాను ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, ఆ ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరిని పిలిపించి మంచి విందు చేసి పెళ్లి చేసిన తర్వాత రాత్రిపూట ఏం చేస్తాడంటే, రాహేలు అనే ఆవిడ చిన్న కుమార్తె, లే అనే ఆవిడ పెద్ద కుమార్తె. లే అనే ఆవిడకి ఏం చేస్తారంటే ముసుగేసి యాకోబుకి దగ్గరికి పంపుతారు నైటు, మొదటి రాత్రి కోసం. ఆ రోజు ఆ విషయాన్ని యాకోబు గమనించి తెల్లారి పొద్దున అడుగుతాడు, ఏమయ్యా నేను రాహేల్ని కదా అడిగింది, నువ్వేమో లే అని తెచ్చిచ్చావు, నన్ను ఇలా మోసం చేసావు ఏందని అడిగితే, అయ్యా యాకోబు, మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద పిల్లలకు పెళ్లి చేయకుండా చిన్నపిల్లలకు పెళ్లి చేయము, కాబట్టి పెద్ద పిల్లని చేసి వీటి మీద నాకు న్యాయం అనిపించింది, అందువల్ల నీకు ఇచ్చాను అంటే, కాదు నేను రాహేల్నే పెళ్లి చేసుకుంటానంటే, అయితే అందును బట్టి నువ్వు మరి ఒక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయమంటాడు. అయితే దానికి ముందు ఏం చెప్తారంటే, లేయాక్ని పెళ్లి చేసుకున్నావు కదా, మా దేశ సాంప్రదాయం ప్రకారము, మెసపటోమియా సాంప్రదాయం ప్రకారము 7 రోజులు పెళ్ళి విందులు ఉంటాయి. 7 రోజులు పండగ అంటారు. పెళ్ళి అంటే 7 రోజులు పండగలాగా ఇక్కడ కూడా 7 రోజులు పండగలు ఉంటాయి. ఆ 7 రోజులు పండగలు అయిన తర్వాత నీకు రాహేల్ని ఇచ్చి చేస్తాను. తర్వాత నువ్వేం చేస్తానంటే, జాగ్రత్తగా వినాలి, తర్వాత నువ్వేం చేస్తానంటే రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఒక 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పని చేయాలి అని చెప్తాడు. అందుకు ఓకే అని ఒప్పుకున్న తర్వాత ఆ 7 వారాలు ఆ 7 రోజులు అయిన తర్వాత రాహేల్కి ఇచ్చి పెళ్లి చేయటం జరుగుతుంది. ఆ విషయాన్ని ఆదికాండము
29వ అధ్యాయము చూడండి 7వ వచనం, 26వ వచనం. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఆమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరంలా కొలువు చేసిన ఎల్లా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా, యాకోబు తిరిగి అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తెను రాహేలును అతనికిచ్చి అతనికి భార్యగా ఇచ్చాను. 7 రోజుల తర్వాత, అనగా లేయాని పెళ్లి చేసుకున్నాడు. 7 రోజులు పండగ, 7 రోజులు పెళ్ళంటే 7 రోజులు పండగలాగా. అలా పండగ రోజులు అయిన తర్వాత, వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ రాహేల్ని భార్యగా ఇస్తాడు. ఎవరు? లాబాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. జనరల్గా ఆయన పర్సెప్షన్ ఏంటంటే, ఎలీషా సత్యబాబు పర్సెప్షన్ ఏంటంటే, లేయాని పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలకి రాహేల్ని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటారు. కానీ అది రాంగ్. లేయాను పెళ్లి చేసుకున్న తర్వాత 7 రోజుల తర్వాత, 7 రోజుల పండగ అయిన తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇది విషయం. అనగా రాహేల్ని లేయాని ఇద్దరిని ఒక వారం వ్యవధిలోనే పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆదికాండము 29వ అధ్యాయము 24వ వచనంలో కానీ చూసినట్లయితే, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను, లాబాను 22వ వచనం, లాబాను ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడెను. ముసుగులో వెళ్ళాడు కాబట్టి యాకోబు ఆమెను కూడేస్తాడు. కూడిన తర్వాత అంటే ఇంటిమేట్ అయ్యాడు. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకి దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి, ముసుగులో ఉంది కదా అది లేయా అని ఎరిగి ఏం చేస్తాడంటే, లాబాను దగ్గరికి వచ్చి ఏం చేస్తాను, నువ్వు నాకు చేసిన పని ఏందని అడిగినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఆ రోజు రాత్రి లేయాని కూడతాడు, ఇంటిమేట్ అవుతాడు. ఇంటిమేట్ అయిన తర్వాత తెల్లారి ఉదయం అమ్మాయి లేయా అని తెలుసుకున్న తర్వాత లాబాన్ని నిలదీసిన తర్వాత ఏం జరుగుతుందంటే, రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. 7 రోజుల తర్వాత అదే సంవత్సరంలో 7 రోజుల తర్వాత, అనగా వారం తర్వాత రాహేల్ని పెళ్లి చేస్తాడు. అంటే ఒకే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు, ఒకే నెలలో పెళ్లి చేసుకున్నాడు, ఒకే సంవత్సరం ఒకే నెలలో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరిని. కానీ ఈ సత్యబాబు గారి పర్సెప్షన్లో మనం ఇందాక చెప్పాను కాబట్టి, సత్యబాబు గారి పర్సెప్షన్లో ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత, ఈ వారం రోజులు వాళ్ళు ఎలా మార్చారంటే 7 సంవత్సరాల తర్వాత అని మార్చారన్నమాట. కాబట్టి 7 సంవత్సరాల తర్వాత మిగతా 6 సంవత్సరాలు మందలం పెంచడానికి ఉన్నాడు. ఈ 6 సంవత్సరాల్లో 12 మంది ఎలా పుట్టాడు అని అడుగుతాడు. కానీ విషయం ఏంటంటే, ఒక్కళ్ళకి పుట్టల. ఈ 12 మంది పిల్లలు ఒక్కళ్ళకి పుట్టల, నలుగురికి పుట్టారు. కాబట్టి ఈ 12 మందిని ఎలా కన్నారు ఏందన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో లాబాను దగ్గర మొదటి 7 సంవత్సరాలు రాహేల్ కోసం పనిచేశాడు, రాహేల్ ప్రేమ కోసం పనిచేశాడు. తర్వాత లేయాని పెళ్లి చేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత ఏం జరిగిందంటే, రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. ఒకే నెలలో చేసుకున్నాడు, ఒకే వారం వ్యవధిలో. అది తెలుసుకోవాల్సిన. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు లేయాని పెళ్లి చేసుకున్నాడు, రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు లేయా ఆ జబ్బు కలది, అంటే ఆమె కొంచెం అందంగా ఉండదు. కాబట్టి యాకోబుకి ఆమెడంటే ఇష్టం లేదు. కానీ రాహేలు అందగత్తి కాబట్టి యాకోబుకి ఆమె అంటే బాగా ఇష్టం ఉంటుంది, ప్రేమించాడు కూడా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఈమెను బట్టి, చెల్లెల్ని బట్టి, రాహేల్ని బట్టి లేయాని ద్వేషిస్తూ ఉన్నాడని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ముందు లేయాకి గర్భాన్ని ధరిస్తాడు, గర్భసంచి తెరుస్తాడనమాట. తెరిచిన తర్వాత లేయాకి యాకోబు ద్వారా 9 సంతానం కలుగుతారు. వాళ్ళు ఎవరో చూడండి లేయా గారి 29-32 వచనం కానీ చూసినట్లయితే, లేయా గర్భవతి కుమార్ని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. రూబేను అంటే అడుగు మగ పిల్లవాడు అని అర్థము. రూబేను అంటే అడుగో మగ పిల్లవాడు అని అర్థం.
పెట్టారు. అది అంటే దీనికి ముందు మనం దీనికి ముందు సిచ్యువేషన్లో ఏం జరుగుతూ ఉండాలంటే లేయాకి రాహేల్కి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండాలి. ఈ యాకోబుని బట్టి నా భర్త అంటే నా భర్త, నా భర్త అంటే నా భర్త అని మనస్పర్ధలు వచ్చి ఉండాలి. అదేదో గొడవ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే లేయాని ఎమ్మంటే గర్భసంచి తెరిచాడు. ఎందుకు గర్భసంచి తెరిచాడంటే రాహేల్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, రాహేల్ని యాకోబు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ రోజు రాత్రే ఆ రాహేల్ని యాకోబు ఇంటిమేట్ అయ్యాడు. ఆ విషయాన్ని మనం క్లియర్ కట్గా మనకు చూశాడు, చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 29వ వచనంలో కానీ చూసినట్లయితే, మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేల్కు దాసిగా ఇచ్చాను. యాకోబు రాహేలును కూడెను, ఇంటిమేట్ అయ్యాడని ఇక్కడ క్లియర్గా చెప్తాడు. అక్కడ ఆ రోజు రాత్రి లేయాతోనూ ఇంటిమేట్ అయ్యాడు, రాహేల్తో కూడా ఇంటిమేట్ అయ్యాడు అన్నాడని మనకి క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు ఆమెకున్న జబ్బుతనాన్ని బట్టి, రాహేల్కున్న అందాన్ని బట్టి రాహేల్ని వెంటబడి ఎక్కడ లేయాని వదిలేస్తాడన్న, అంటే లేయని ద్వేషిస్తూ ఉండాలి యాకోబు. ఎక్కడ ద్వేషిస్తాడని ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెలిసినప్పుడు మొట్టమొదటిగా రూబెను అనే పిల్లవాడు పుట్టాడు. తర్వాత రూబెన్ ఆమె మరలా గర్భవతి అయ్యి కుమారుని కని నేను దేశింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమ్యోను అని పేరు పెట్టాడు. తర్వాత ఏం జరిగిందంటే ఆమె మరలా గర్భవతి అయింది, కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అతనికి 3 కుమారులను కంటిని అనుకొని అందుచేత ఆయనకి లేవి అని పేరు పెట్టింది. తర్వాత మళ్ళీ గర్భవతి అయింది, ఈసారి కుమారుని కనింది. ఈసారి యెహోవాను స్తుతించేదను అనుకొని అతనికి యోధా అని పేరు పెట్టింది. మొత్తం 4 పిల్లలుగా అందనమాట, 4 పిల్లలు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని మీకు క్లారిటీగా ఇచ్చేసి నేను ముందుకు వెళ్తాను. నా చిన్నతనం అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చెల్లి ఉంది. ఆ సహోదరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి ఫస్ట్ సంవత్సరంలోనే, పెళ్ళైన సంవత్సరం లోపలే ఆమెకి ఒక ఆడ శిశువు జన్మించింది. ఆడ శిశువు జన్మించిన తర్వాత 3వ నెలకు 4వ నెలకు మళ్ళీ గర్భం దాల్చి మళ్ళీ ఇంకొక 9 నెలల కల్లా ఆడ శిశువుని జన్మించింది. మొత్తం 18 నెలల్లో ఆమెడికి 2 పిల్లలు కనిపించారు. సంవత్సరంన్నర, దగ్గర సంవత్సరంన్నరలో 2 పిల్లలు కనిపించారు. అంటే ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. ఏది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే అంత గర్భధారణ త్వరగా ఉన్నప్పుడు, 1000 సంవత్సరాల క్రితము జరిగిన సంగతుల విషయంలో మనకి గర్భధారణ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ రోజు వాళ్ళలో గట్టి బలంగా గలవాళ్ళు స్త్రీలు. కాబట్టి లేయాకి నేనేమనుకుంటున్నా అంటే ఈ 4 పిల్లలు ఒక దగ్గరగా 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల లోపలే పుట్టి ఉండాలి. 4 సంవత్సరాల లోపలే పుట్టి ఉండాలి. అది విషయం. తర్వాత ఆమెకి ఏం జరిగిందంటే, యూదా పుట్టిన తర్వాత ఆమెకి ఏం చెప్తాడంటే గర్భము ఉడిగెను, అనగా ఆగిపోయింది, కడుపు రావటం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాహేలు యాకోబుకు పిల్లలు పుట్టకపోదు. రాహేల్కి యాకోబు ద్వారా పిల్లలు పుట్టడం జరగట్లేదు. ఎందుకంటే ఆమె అందగత్తే ఆమెతో ఉంటున్నాడు కానీ గర్భంను తెరవలేదు దేవుడు. ఎందుకు తెరవలేదంటే లేయాని ఎక్కడ యాకోబు ద్వేషిస్తాడో అని, ముందు ఆమె గర్భాన్ని తెలిసి ఆ పిల్లల ద్వారా ఆమె మీద ఆయనకి ప్రేమ కలిగించేటట్టు చేయడమే ఇక్కడ ఈ మెయిన్ థీమ్ యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే, నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నా దాసి ఉంది కదా, నా దాసి అయిన బిల్హా ద్వారా నువ్వు నాకు పిల్లలుగా నివ్వు, ఆమెను నా పిల్లలుగా
ఆమె ద్వారా కలిగిన సంతతిని నా పిల్లలుగా పెంచుకుంటాను. అది ఆ రోజుల్లో ఆ మెస్పటోమియా సాంప్రదాయాల్లో ఇది జనరల్ థింగ్. వాళ్ళ చట్టాల ప్రకారం, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము భర్తకి పిల్లలు భర్త ద్వారా తనకి పిల్లలు లేకపోతే వేరొక వారి ద్వారా కూడా పిల్లలు కని ఆ పిల్లల్ని వీళ్ళు ఏం చేసుకుంటారంటే పెంచుకోవడానికి వాళ్ళకి సాంప్రదాయం అనేది అనుమతించింది. కాబట్టి నాకు అలా కని నాకు ఇవ్వు, నా దాసి ద్వారా పిల్లలను కానివ్వు అంటే అప్పుడు బిల్హా ద్వారా యాకోబ్కి 2 పిల్లలు కంటారు. మొత్తం ఫస్ట్ యాకోబ్కి ఎంతమంది? 4 ఫస్ట్ రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి, తర్వాత యోధా. కడుపు ఆగిపోయింది, గర్భం రావటం ఆగిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే రాహేల్ తన దాసిని పంపుతుంది బిల్హాని పంపినప్పుడు ఏం జరుగుతుందంటే బిల్హా ద్వారా ఏం జరుగుతుందంటే పిల్లలుగా అంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పిల్లలకి ఈ సంతానం కలిగిందని మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ లేయ ఏమవుతుందంటే నాకు కడుపు ఆగిపోయింది అంటే కడుపు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే నాకు కడుపు రావట్లేదు అనగా గర్భధారణ ధరించటం లేదు కాబట్టి ఊడిగం అయింది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఆమె యొక్క దాసిని ఈయన దగ్గరికి పంపి మళ్ళీ 2 బిడ్డలను కనిస్తుంది. ఆమె యొక్క దాసి పేరు ఏంటంటే జిల్ఫాని పంపి ఏం చేస్తుందంటే యాకోబు దగ్గరికి 2 బిడ్డలను కనిపిస్తుంది. అలా కనిపించిన తర్వాత అక్కడ ఆమె ద్వారా 2 బిడ్డలు కలుగుతారు. ఆ 5వ బిడ్డగా గాదు అనే వ్యక్తి పుడతాడు. తర్వాత 6వ బిడ్డగా ఆషేరు అనే బిడ్డకి కలుగుతారు. ఎవరికి? లేయాకి. జిల్ఫా ద్వారా 2, యాకోబ్కి. లేయా ద్వారా 4, మొత్తం 6 అయ్యారు. తర్వాత రాహేలు ఏంటంటే నాకు పిల్లలు కావాలని యాకోబుతో గొడవపడి ఏం చేస్తుందంటే నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నేను చచ్చేదనని ఆయన అన్నప్పుడు ఏమవుతుందంటే ఆమె సొల్యూషన్ చెప్తుంది. నా దాసి ద్వారా నువ్వు వెళ్ళి నా దాసి దగ్గర పంపుతాను, దాసి ద్వారా నాకు పిల్లలు కానీ అని అడిగినప్పుడు ఏమవుతుందంటే యాకోబు దాసి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు 7వ బిడ్డగా దాను 8వ బిడ్డగా నఫ్తాలిని అంటుంది. 7వ బిడ్డగా దానుని, 8వ బిడ్డగా నఫ్తాలిని కనుగుతుంది. మొత్తం ఎంతమంది లైన్లోకి వచ్చారు? 3 లైన్లోకి వచ్చారు. ఒకళ్ళు లేవే ద్వారా 4, తర్వాత జిల్ఫా ద్వారా 2 6, తర్వాత బిల్హా ద్వారా 2 మొత్తం 8 మంది అయ్యారు. మొత్తం 3 ద్వారా 8 మంది అయ్యారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ దేవుడు ఈమె యొక్క గర్భాన్ని తెరుస్తాడు. రాహేల్ యొక్క గర్భాన్ని తెరుస్తాడు. ఎప్పుడు? జిల్ఫా ముందు వెళ్తుంది. బిల్హా కన్నా ముందు జిల్ఫా వెళ్ళి దాను నఫ్తాలిని గాదు ఆషేర్ని కంటుంది. గాదు ఆషేర్ని తర్వాత రాహేలు గొడవ పడితే బిల్హా ద్వారా ఏం జరుగుతుందంటే 7 8 దాను నఫ్తాలిని కన్నా తర్వాత రాహేల్ యొక్క గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. రాహేల్ యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే రాహేల్కి యోసేపు అనే ఒక బిడ్డ జన్మిస్తాడు. ఈయన ఎన్నో సంతానం అంటే 12వ సంతానం. దీనికి ముందు ఏం జరుగుతుందంటే రాహేల్ యొక్క గర్భాన్ని తెరిచే ముందు ఏం జరుగుతుందంటే దేవుడు మళ్ళీ లేయా యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ 2 బిడ్డలు జన్మిస్తారు. ఆయన పేరు ఏంటంటే లేయా యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆమెకి కలిగిన యాకోబుకి ఆమె ద్వారా కలిగిన లేయా ద్వారా కలిగిన 9వ సంతానం ఎవరంటే ఇస్సాకారు. తర్వాత 10వ సంతానం ఎవరంటే జబులూన్ అని ఆయన 10వ సంతానంగా కలుగుతాడు. ఇక్కడితో ఇది చేసిన తర్వాత 11వ సంతానంగా ఆమెకి లేయాకి యాకోబు ద్వారా ఏం చేస్తుందంటే 11వ సంతానంగా ఏం జరుగుతుందంటే దీనా అనే ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. ఇక్కడ దీనాని కన్నా తర్వాత సైమల్టేనియస్గా ఏం జరుగుతుందంటే రాహేల్ యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఏమవుతుందంటే
యోసేపు అనే బిడ్డ పుడతాడు. యోసేపు అనే బిడ్డ పుడతాడు. సో రాహేల్ ద్వారా ఒకళ్ళు, లేయా ద్వారా యాకోబుకి 6 సంతానము, వాళ్ళ యొక్క దాసుల ద్వారా మొత్తం ఎంతమంది అంటే వాళ్ళు దాసుల ద్వారా, ఈ పెద్ద ఆవిడ యొక్క దాసి ద్వారా 2, తర్వాత చిన్న ఆమె యొక్క దాసి ద్వారా 2, మొత్తం 12 మంది కలుగుతారు. 11 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి. తర్వాత 12వ సంతానమైన బెన్యామీను ఏమోనంటే వాళ్ళు పద్దన్ రామా నుంచి వెళ్తున్నప్పుడు, కనాను దేశం వెళ్తున్నప్పుడు, ఇస్సాకు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే రాహేల్కి ఒక గర్భం వస్తుంది. గర్భం వచ్చిన తర్వాత ఆమెకి ఏం కలుగుతుందంటే బెన్యామీన్ అనే బిడ్డ కలుగుతాడు. పద్దన్ రామా నుంచి కనాను దేశం వెళ్తున్న సమయంలో రాహేల్కి గర్భం వచ్చిన తర్వాత 44 ఏళ్ళ వయసులో ఆమెకి గర్భం దాల్చుతుంది. ఆ వెళ్ళే సమయంలో ఆ బెన్యామీన్ కని నేను చనిపోయింటున్నాను. సో మొత్తం 12 మంది సంతానం. సో 4 ద్వారా 12 మంది సంతానం. సో నేను ఇందాక చెప్పిన ఉదాహరణలో మా సోదరి అని చెప్తున్నాను కాబట్టి, మా సోదరికి 18 నెలల్లో 2 బిడ్డలు కలిగినప్పుడు, 18 నెలల్లో లేకపోతే 19 నెలల్లో, సరే 20 నెలల్లో 2 బిడ్డలు కలిగినప్పుడు 7 సంవత్సరాలు పనిచేశాడు. రాహేలును పెళ్లి చేసుకున్న తర్వాత యాకోబు అని ఆయన 7 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరి దగ్గర? లాబాను దగ్గర. మరి 4 ద్వారా 7 సంవత్సరాల్లో 12 మంది పుట్టడం కష్టమా, ఈజీయా, సాధ్యమేనా, అసాధ్యమేనా? మన సత్యబాబు గారు అర్థం చేసుకోవాలి. నూరిపోస్తున్నారు కదా మీరు, మీ శివశక్తి ఛానల్ వాళ్ళు బైబిల్ మీద విషం కక్కుతున్నారు కదా. మీకు బహుశా ఈ బైబిల్ ఒక సందర్భాన్ని చెప్తున్నప్పుడు ఆ సందర్భానికి ఇంకో సందర్భానికి మధ్య కొంత కాల వ్యవధి కూడా ఉంటుంది. మీరు అది పట్టించుకోవట్లే. కాల వ్యవధులు ఉంటాయి, ప్రతిదానికి కాల వ్యవధులు ఉంటాయి. అయితే ఈ 7 సంవత్సరాల్లో 11 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి కలిగింది. తర్వాత వాళ్ళు పద్దన్ రామా నుంచి కనాను దేశంకి వెళ్తున్నప్పుడు 1 అబ్బాయి పుడతాడు. ఆయన పేరు బెన్యామీను, అందరికన్నా చిన్నవాడు. అయితే ప్రియులారా, నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎప్పుడైతే రాహేల్కి ఏసోపు పుట్టినప్పుడు సైమల్టేనియస్గా ఇక్కడ లేయాకి దీనా అనే అమ్మాయి కూడా జన్మించి ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దగ్గరగా రాహేల్కి, దీనాకి తర్వాత జోసెఫ్కి దగ్గర వయసులో కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కానీ, నెలల తేడా ఉండవచ్చు, అక్కడ జరిగి ఉండవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక ఈ ఎలీషా సత్యం గారు ఏం చేశారంటే ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. దీనా వయసు పద్దన్ రామా నుంచి బయటకు వచ్చేటప్పుడు, అంటే ఈ 20 సంవత్సరాల తర్వాత పద్దన్ రామా నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమె యొక్క వయసు 2 నుంచి 3 సంవత్సరాలేను. ఈ 2 నుంచి 3 సంవత్సరాల అమ్మాయిని అక్కడ ఒక ఆయన ఉంటాడంట. ఆయన పేరు ఏంటంటే, ఆ దేశపు సుక్కోత్కి వెళ్ళినప్పుడు సుక్కోత్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఆమెని చెరబడతాడు. హివ్యుడైన హామోరు కుమారుడగు షెకెము అనే అతను చెరబడతాడు. 3-4 సంవత్సరాల అమ్మాయిని ఎలా చెరబడతాడు అంటే బైబిల్ అంతా తప్పు చెప్తుంది, బైబిల్ అంతా తప్పుడు బోధ చెప్తుంది అని ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక విషాన్ని మనుషుల్లోకి, హిందూ సమాజంలోకి ఎక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని నాకు అర్థమవుతుంది. వాస్తవంగా అయితే జరిగింది ఏంటంటే పద్దన్ రామా నుంచి ఇక్కడ యాకోబు ఏం చెప్తాడంటే మొత్తం 20 సంవత్సరాలు ఉన్నాను నీ దగ్గర అని చెప్తాడు. ఎక్కడ ఈ విషయాన్ని ఎక్కడ చెప్తున్నాడు చూద్దాం. చూడండి, యాకోబు నేను నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేస్తే నువ్వు నాకు చేసే పని ఏందని అడుగుతాడు లాబాన్ని. 31వ అధ్యాయము 41వ వచనంగా చూసినట్లయితే, ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను,
నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిత్యముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందువు. ఆయా దేవుడు అనే సహాయం నా దగ్గర లేకపోతే ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపించేసు. కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపడం లేదు అని ఇక్కడ చెప్పాను. అంటే ఇక్కడ 2 కుమార్తెల కోసం, లాబాను యొక్క 2 కుమార్తెల కోసం 14 ఏళ్ళు, ఫస్ట్ 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు 14 ఏళ్ళు, తర్వాత నీ మందని మళ్ళా డెవలప్ చేయడానికి ఇంకొక 6 సంవత్సరాలు చేశాను, మొత్తం 20 సంవత్సరాలు. వీళ్ళు ఏం చెప్తారంటే 14 సంవత్సరాల తర్వాత, అంటే రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత 6 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు ఎట్ట పుట్టారు అని ఇక్కడ డౌట్ చేశారు. కానీ విషయం అది కాదండి. 7 సంవత్సరాల తర్వాత లేయాని రాహేల్ని ఒకే నెలలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ నుంచి 14వ సంవత్సరం ముగిసే లోపల ఏం జరిగిందంటే 12 మంది పిల్లలు, 11 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయితో ఏం చేస్తాడంటే పద్దన్ రామాన్ నుంచి బయలుదేరినప్పుడు చెప్పిన సంఘటన ఇది. అంటే దగ్గరగా లేయాకి ఆ సందర్భంలో పద్దన్ రామా నుంచి బయలుదేరిన తర్వాత షెకెముకు వచ్చినప్పుడు, సుక్కోతుకు వచ్చిన తర్వాత అక్కడ యాకోబు కుమార్తెని ఆమోరు కుమారుడు షెకెము అనే ఆయన ఏం చేశాడంటే రేప్ చేసినప్పుడు ఈ మధ్యలో ఎంత టైం ఉందో తెలుసా? దగ్గర 10 సంవత్సరాల టైం. ఈ 10 సంవత్సరాల టైంలో అప్పుడు దీనాకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? దగ్గర 15 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఉంది. అంతేకాదు ఆమె ఇంకా ఏం చెప్తున్నాడు చూడు, ఈయన చెప్పింది అంటే ఆమెని 3-4 సంవత్సరాల్లో ఎలా రేప్ చేస్తారు అని సెలవు ఇచ్చాడు అనమాట ఈ ఎలీషా సత్యం గారు. ఇది చూడండి, ఈ 34వ అధ్యాయము 1 నుంచి కానీ చూసినట్లయితే, యాకోబుకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. అంటే ఆడ కొంతగా ఎక్కడైతే సుక్కోతుకు వచ్చిన తర్వాత వాళ్ళు పాకలు వేసుకొని ఉంటారు, ఆ పాకలు వేసుకొని ఉన్నప్పుడు దగ్గర అక్కడ 10 సంవత్సరాలు గడిపి ఉండాలి. గడిపి ఉండిన తర్వాత అక్కడ ఆమెకి ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ఫ్రెండ్స్ని చూడటానికి వెళ్ళినప్పుడు అది సంగతి జరిగిన సిచ్యువేషన్ అనమాట ఈ సందర్భం. అక్కడ ఆమెని ఏం చేస్తాడంటే చెరబడతాడు ఆ దేశపు వ్యక్తి. ఆ దేశపు రాజు యొక్క కుమారుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆమెని చెరబడతాడు. అంటే అక్కడ 15 నుంచి 16 సంవత్సరాలు లేదా 14 నుంచి 15 సంవత్సరాలు తక్కువ వేసుకున్నా కానీ ఉండాలి. ఎందుకండి తప్పుడు బోధలు, తప్పుడు మాటలు, చనిపోయే వయసు మనది. మరి మీరు ఏ సంఘంలో బోధించారో, ఎంతమందిని ఆత్మలను రక్షించి మళ్ళీ అక్కడ సత్యము లేదని ఈ శివశక్తిలోకి వచ్చి ఏ సత్యాన్ని కనుగొంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. దేవుని యేసుక్రీస్తు కోసము బలియాగమైన శిష్యులు 12 మంది ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపారు. డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడుతున్నారు ఎందుకండి ఎలీషా సత్యం గారు? బైబుల్ తప్పు చెప్పిన సందర్భం అనేది ఒక సందర్భానికి ఇంకో సందర్భానికి గ్యాప్ ఉంటుందండి. సుక్కోతుకు వచ్చిన తర్వాత పాకలు వేసుకున్నట్టు, సుక్కోతుకు వచ్చిన తర్వాత పాకలు వేసుకున్న తర్వాత అక్కడ దగ్గర 10 సంవత్సరాలు నివసించారని అర్థం చేసుకోవాలి. మీకు బైబిల్లో ఒక సందర్భం చెప్తారు కానీ ఆ సందర్భానికి తర్వాత చాలా జరుగుతాయి. బైబిల్ ఆ సందర్భాలన్నీ రాసుకొని వెళ్తే ఇది దగ్గరగా ఈ బైబిల్ పుస్తకం అనేది ఒక 1000 పేజీలతో ఉందనుకుంటే ఆ సందర్భాలన్నీ రాస్తే మనం పుట్టుకోవడానికి కూడా మొయ్యలేనంత బరువు ఉంటుంది. కాబట్టి తప్పుడు బోధలు చేయకూడదండి ఎలీషా సత్యం గారు. మీకు ఇలాంటి దుర్బోధనలు బోధిస్తే మీకు డబ్బులు ఎలా ఇస్తానని ఎవరు చెప్తున్నారో మరి మీరు తెలుసుకున్న సత్యం ఏందో. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరు నడిపిన సంఘంలో హిందువులు కూడా ఉండాలి కదా. మరి ఆ హిందువులు ఏం చేస్తున్నారు?
మమ్మల్ని ఇన్నాళ్ళు 20 సంవత్సరాలు మీరు వీడియోలో చెప్పారు. నేను 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశానంటే ఒక సంఘాన్ని 20 సంవత్సరాలు నడిపించినప్పుడు 20 సంవత్సరాల్లో ఒక కనీసం 10 మంది 20 మంది హిందువులన్నా మార్చుంటారుగా. మరి ఆ 10-20 మంది కుటుంబాల హిందువులు ఈయన్ని ఏం చేయాలి? ఇన్నాళ్ళు బైబిల్ గురించి మాకు తప్పుడు బైబిల్ని మాకు ఒప్పుడు బోధగా ఎందుకు బోధించామని వీళ్ళు ఏం చేస్తే ఎందుకు బోధించామని వీళ్ళు అడగద్దు, ఆ సంఘస్థులు అడగద్దు. ఎలీషా సత్యం గారిని ఎక్కడ కనిపిస్తే అక్కడ చొక్కా పట్టుకొని అడగండి. ఇప్పుడు నువ్వు బైబిల్ తప్పు అని చెప్తున్నావు కదా, ఈ తప్పుడు బైబిల్ని 20 సంవత్సరాలు మాకు ఎట్ట బోధించావని ఆ ఎలీషా ఎక్కడైతే బోధన చేశారో, ఏ సంఘంలో అయితే బోధన చేశారో వాళ్ళు ఏం చేయాలంటే చొక్కా పట్టుకొని అడగాలి ఎలీషా సత్యాన్ని. ఎందుకు మమ్మల్ని ఇలా బైబిల్ దుర్బోధ బోధిస్తున్న బైబిల్ని మాకు సద్బోధగా ఎందుకు బోధించావని నువ్వు వాళ్ళు అడగాలి. అది సంగతి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఈ 20 సంవత్సరాల కాలంలో యాకోబు లాబాను దగ్గర ఉన్న 20 సంవత్సరాల కాలంలో పద్దనరామలో 20 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు ఒక లక్ష్యం కోసం, ఇంకో 7 సంవత్సరాలు ఇంకో లక్ష్యం కోసం, ఇంకో 6 సంవత్సరాలు ఇంకో లక్ష్యం కోసం పనిచేశారు. 7 సంవత్సరాలు అయిన తర్వాత 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. ఒకే సంవత్సరంలో ఒకే నెలలో వారం రోజుల వ్యవధిలో 2ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ 7 సంవత్సరాల్లో రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాల కాలంలో 11 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టారు. పుట్టిన తర్వాత తన పరివారాన్ని మొత్తాన్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి బయలుదేరిన కాలంలో సుక్కోతు దగ్గరికి వస్తారు. సుక్కోతు దగ్గరికి వచ్చిన తర్వాత కొంతకాలం నివసించిన తర్వాత, అనగా దీనా పెద్ద ఆ అమ్మాయి అయిన దాకా అక్కడే ఉండాలి. అప్పుడు దీనాన్ని చెరపట్టాడు ఆ దేశ నివాసులు. అందుని బట్టి ఈయన యొక్క పెద్ద కుమారుడు యోధా, లేవి వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు కత్తి చేత వాటను అందరినీ హతమార్చారని చెప్తారు. లేయ అంత వాళ్ళ ముద్దుల చెల్లెలు కాబట్టి. ఇట్లాంటి దుర్బోధలు చేస్తున్న ఒక ఛానల్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎంత మంచి ఈ ప్లాట్ఫామ్ అయినా మీ బోధలు మీరు చేసుకోవచ్చండి. సత్యం గారు, మీ బోధలు మీరు చేసుకోవచ్చు. మా రాముడు, లేకపోతే మా విష్ణు, మా శివుడు అని మీరు మంచిగా చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ హిందూయిజం నుంచి క్రిస్టియన్లోకి వచ్చి మళ్ళీ క్రిస్టియన్ నుంచి హిందువులోకి వెళ్ళి తర్వాత ముస్లింలకు వెళ్ళవచ్చు, సిక్కులకు వెళ్ళవచ్చు, బోయిలకు వెళ్ళి ఏదైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎదుటివాడి దాని మీద ఏం చేయకూడదంటే దుర్బోధ చేయకూడదు. అంటే మీ వాళ్ళు చేశారు కదా అని మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు. మా వాళ్ళు ఒకవేళ కొంతమంది ఉన్నారు, నేను కాదంటలేదు, కొంతమంది ఉన్నారు. కానీ సత్యాన్ని చాటింపడం రాక అలా చెప్పుకుంటారు. కానీ సత్యాన్ని కానీ చెప్పడం తెలిసినోడు ఎవడైనా సరే, బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సత్యాన్ని బోధిస్తారు. ఈ సత్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మాత్రమే హతసాక్షులుగా ఉంటారు. ఆ రోజు క్రీస్తు గురించి హతసాక్షులు అయ్యారు 12 మంది శిష్యులు వివిధ ప్రదేశాలకు వెళ్ళి వివిధ ప్రదేశాల్లో ఏం చేయాలంటే హతసాక్షులు అయిపోయారు. ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో బజరంగలు, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే పాస్టర్లని బైబిళ్ళతో తొక్కెత్తున్నారు, బొట్లు పెట్టిస్తున్నారు. ఎందుకు? దేనివల్ల? ఈ దేశంలో అందరికీ ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంటుంది. సరే, ఇవన్నీ నేను చెప్పదలుచుకుని నాకు ఇవన్నీ అనవసరం. కాకపోతే నేను చెప్పే బోధ ఏంటంటే, ఎలీషా సత్యం గారు, మీకు దుర్బుద్ధి ఉంది. ఎవరో మిమ్మల్ని డబ్బుల కోసం ప్రేరేపిస్తున్నారు. ఆ డబ్బుల కోసం మీరు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. కానీ దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నీ కుటుంబానికి తీర్పు తీర్చకుండా ఉంచుకోండి.
ఒకవేళ తీర్పు తీరుస్తాడని నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు ఆ హక్కు లేదు, దేవుడు నాకు ఇవ్వలేదు. కానీ తీర్పు తీర్చకుండా ఉండటకు మీరు ప్రయత్నించండి. మీరు దేవుణ్ణి ద్వేషించండి, కంప్లీట్గా ద్వేషించండి, తప్పులేదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు చల్లగానైనా ఉండండి లేదా వెచ్చగానైనా ఉండండి, అంతేగాని మధ్యస్థం ఉండదు. అది దేవుడు చెప్తున్నాడు. ఉంటే సాతాను వైపు అన్న ఉండండి, లేకపోతే దేవుని వైపు అన్న ఉండండి. నేను ఎక్స్ పాస్టర్ని, నేను 20 సంవత్సరాలు నడిపాను అని ఏం నడిపేవా? ఏమి నువ్వు నడిపిన సంఘం ఎవరు? ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారు? నిన్ను సొక్కా పట్టుకొని అడగొద్దు. ఆ సంఘస్థులు ఎవరు? అమ్మా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు 20 సంవత్సరాలు ఆ ఎలీషా సత్యం చేత నడిపింపబడ్డారంట. మరి ఆ నడిపింపబడ్డప్పుడు బైబిల్ సత్యం అని చెప్పి ఇప్పుడు శివశక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్ అసత్యం అని బోధిస్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? మాకెందుకు ఇటువంటి బైబిల్ గురించి చెప్పేవని ఆయన్ని నిలబెట్టి చొక్కా పట్టుకొని అడగద్దు. కాబట్టి దుర్బోధలు బోధిస్తున్న ఈ ఎలీషా సత్యం గారి వల్ల హిందువులు కూడా తగు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీరిచ్చే ఫండింగ్ వల్ల, మీరిచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ఇటువంటి బోధలు చేస్తున్నాడు. కానీ బైబిల్ ఎక్కడా కూడా అసత్యం అనేది లేదు, సత్యమే ఉంది. ఆడెవడో ఒకడు కరుణాకర్ అంట, ఆ కరుణాకర్ రాసిన పుస్తకాలు చదవండి అంటున్నాడు. మరి వాడేం రాశాడు? ఈయనేం చెప్తున్నాడు? మరి ఆడ కింద ఈయన వెళ్ళి పని చేయడం ఏందో నాకేం అర్థం. రీలారా, ఇది విషయం. 7 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు కన్నారు. 7 సంవత్సరాల్లో 12 మంది పిల్లల్ని నలుగురు ద్వారా, ఒక్కళ్ళ ద్వారా కాదు, నలుగురు ద్వారా కన్నారు. నలుగురు ద్వారా 7 సంవత్సరాల్లో 12 మంది పిల్లలు, 11 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి, నలుగురు ద్వారా కలిగారు. 6 పెద్ద కుమార్తె అయిన లేయా ద్వారా, తర్వాత ఒక కుమారుడు 7 సంవత్సరాల్లో, ఒక కుమారుడు రాహేల్ ద్వారా, మిగతా 9 కుమారులు, 2 దాసీల ద్వారా, మొత్తం 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు, అందులో 11 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. 7 సంవత్సరాల్లో 9 ద్వారా కన్నారు. కాబట్టి ఇది సంభవమే, అసంభవము కాదు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా అసత్యము బోధించదు, సత్యమనే బోధిస్తుంది. ఈ విషయం మీకు దేవుడు నా ద్వారా మీకు తెలియజేసినందుకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుస్తున్నాను. మీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.